సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్య తేడా ఏంటంటే మైండ్ సెట్. ఎప్పటికప్పుడు నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి ఎంతకంటే సక్సెస్ కాలేను, నేను ఈ ఈ ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ కాలేను, చాలా రిపీటెడ్గా అందరూ కూడా అలా ఉండిపోతారు, అంటే స్ట్రక్ అయిపోతారు. అసలు మీరు ఒక జీనియస్ అని మీరు నమ్మితే మీరు ఏం కావాలంటే అది చేయగలుగుతారనమాట. దానికి ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ వాళ్ళు 5వ తరగతి నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు గొంతు తగ్గిపోయింది. నేను మేసాలో రాకముందే చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులతో నేను సన్మానాలు చేయించుకున్నాను. ఒక సైంటిస్ట్గా గుర్తింపడిన రచయితగా 16 ఏళ్ళ వయసుగా నేను రచనలు చేసేసాను. ఇప్పుడు నేను కావాలని రిటైర్మెంట్ తీసుకున్నాను క్లినిక్లో. ఎందుకంటే చేయగలిగినంతా చిన్నప్పుడు చేసేసాం, చేయడానికి నాకు మిగలలేదు, నాకు బోర్ కొడుతుంది. మీరు అనుకుంటే ప్రపంచంలో మీ అంత గొప్పోడు లేడు. అనుష అంటే కొంచెం తిప్పు, ప్రత్యూష తిప్పు నీ ఫోన్. సో మీకు విజిబుల్గా ఉందా? ఇది కనిపిస్తుంది కదా? అంటే యాక్చువల్గా కనిపించడం లేదా? నేను స్లైడ్స్ పంపుతానులేండి ఎలాగని. ఎందుకంటే మామూలుగా ఇది ప్రొజెక్టర్ మీద ప్రొజెక్ట్ చేసి చెప్పేవాళ్ళం. ఇప్పుడు నేను క్లినిక్ లేవు కాబట్టి సరిగ్గా చెప్పడం లేదు. ఓకే ఓకే రైట్. అదేంటంటే తెలుగులో ఏంటంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, విజయం వైపు, ఆరోగ్యం వైపు, ఉన్న స్థితి ప్రజెంట్ స్టేటస్ టు డిజైర్డ్ స్టేటస్. ఏం కావాలని కోరుకుంటున్నామో ఆ వైపు మనం జర్నీ చేయాలి. అలా అవ్వాలంటే మైండ్ సెట్ మారాలి. మీరు ఎక్కడ కూర్చున్నారు? ఒక గిరి తీసుకుని కూర్చుని, ఇట్ ఈజ్ ఎ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లో ఎంతకాలం మీరు ఉంటే అంతకాలం మీరు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయనంత వరకు సక్సెస్ రాదు. రావాలంటే ఏం చేయాలి? కంఫర్ట్ జోన్ అనేది ఒక గీత. మన ఇంట్లో ఉన్నాం, బాగుంది కదా, ఇంట్లో ఉన్నాం బాగుంది, బయటకు వెళ్తే డిస్కంఫర్ట్ వస్తుంది. తెలుగు మాట్లాడుతున్నాం బాగుంది, వేరే లాంగ్వేజ్ మాట్లాడగలిగితే డిస్కంఫర్ట్ వస్తుంది. మనం బాగానే ఉన్నాయి ఉద్యోగంలో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్కడ ఉండిపోతారు. వేరే దానికి ప్రయత్నించాలంటే డిస్కంఫర్ట్ వస్తుంది. సక్సెస్ ఎప్పుడు కూడా అక్కడ స్ట్రక్ అయిన వాళ్ళకి రాదండి. వాళ్ళు అక్కడికి వెళ్తే బాగుండదు, ఇండియా నుంచి బయటకు వెళ్తే బాగుండదు, ముంబై వెళ్తే బాగుండదు, ఇంకో చోటుకి వెళ్తే బాగుండదు అనుకునేటప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. ఆ కంఫర్ట్ జోన్ ఉంటే కిలో 2 రూపాయలు బియ్యం పథకం లాంటిది అనమాట కంఫర్ట్ జోన్ అంటే. కంఫర్ట్ జోన్ అంటే ఎటువంటిది? కిలో 2 రూపాయలు బియ్యం పథకం. వాళ్ళు ఎదిగారు. 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎన్టీ రామారావు రూపాయి నుంచి 2 రూపాయలు బియ్యం తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. అవునానండి? ఇచ్చే స్థాయి నుంచి, తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావడమే సక్సెస్ అంటే. తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలి అంటే మేము తక్కువ అని చెప్పేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టి, క్యాస్ట్ సర్టిఫికెట్లు పెట్టి, లేకపోతే ఆర్థికంగా మేము ఇన్కమ్ సర్టిఫికెట్లు పెట్టి, బికాస్ వీఆర్ వెరీ పూర్, నీచ్ కమిన్ కుత్తే అని చెప్పేసి, నేను ఒంగోలులో ప్రకాశం జిల్లాలో చేరలేదని కలిపి ఒక 20 ఏళ్ళ నుంచి నేను ట్రైనర్. ఇందాక చూపించిన పెద్దది గోల్డ్ కలర్ అదే, మన రమాదేవి అక్షరాలు కనబడ్డారు, అది జూమ్లో ఉంది, అది ఊరిది అనమాట. అది అక్కడ అందరూ బీటెక్ వాళ్ళు ఎందుకు చదువుతారు అంటే మోస్ట్ ఆఫ్ పర్సన్స్ రీఎంబర్స్మెంట్ కోసం. బీటెక్ చదువు కోసం కాదు, రీఎంబర్స్మెంట్ కోసం. బిఏ చదివితే ఫీజు ఎవరు, బీఎస్సీ చదివితే ఫీజు ఎవరు, బీకాం చదివితే ఫీజు ఎవరు, బీటెక్ చదివితే మాత్రం ఫీజు అంతా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. బీటెక్ చదివినట్టు నాలెడ్జ్ ఉందా? లేదు. కంఫర్ట్ జోన్లో ఉండిపోయాడు, వాడు గెయిన్ చేయడం లేదాడు. పైథాన్ నేర్చుకోవాలంటే డిస్కంఫర్టు, ఎస్ఏపీ నేర్చుకోవాలంటే డిస్కంఫర్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే డిస్కంఫర్టు, హిందీ మాట్లాడాలంటే డిస్కంఫర్టు, ఇంగ్లీష్ మాట్లాడాలంటే డిస్కంఫర్టు, ఫట్టు నీ జీవితం ఫట్ అయిపోయింది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ అనేది ఒక వ్యక్తి సుఖంగా ఉంటాడండి, మీ పల్లెటూరులో సుఖంగా ఉంటుంది, మీరు చదువుకున్న చదువులో ఏ ఉద్యోగంలోనో ఆ ఉద్యోగంలో సుఖంగా ఉంటుంది, ఇంట్లో కూర్చొని 24 గంటలు ఓటీటీలు చూస్తే సుఖంగా ఉంటుంది. సుఖంగా ఉన్న వాళ్ళు సక్సెస్ ఎక్కడ వస్తుంది చెప్పండి, నాకు అర్థం కావడం లేదు. ఈ స్లైడ్స్ మీకు పంపుతారు. కంఫర్ట్ జోన్ అనేది ఒక వ్యక్తి సుఖంగా ఉండే జోన్. ఆందోళన, భయం, టెన్షన్ దీని నుంచి బయటకు వెళ్తే వస్తాయి. ఇక్కడ ఉన్నంతసేపు బాగుంటుంది. అమ్మ నాన్న దగ్గర ఉన్న కొడుకులు,
మూడు పిల్లలు ఒక చోట ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్సువాలిటీ కావాలనుకోండి, ఇలా ఉంది, కంఫర్ట్గా ఉంది, ఇలా చిన్న ప్రయత్నం కూడా మూడు పిల్లలు ప్రయత్నించరండి. చిన్న ప్రయత్నం చేశారంటే డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. చిన్న ప్రయత్నం డిస్కంఫర్ట్ వస్తుంది. కానీ పారిపోయి ఎక్కడికి వస్తారు వాళ్ళు? మళ్ళీ దిగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారండి. 190% మంది ఇదే కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ తెలివితేటలకు సరిపడగా సక్సెస్ రావడం లేదు. ఎటువంటి సక్సెస్ వస్తుంది వాళ్ళకి వచ్చి సక్సెస్ ఎటువంటిది వస్తుంది అంటే, అందరిలాగే కాకుండా భిన్నమైన సక్సెస్ రావాలంటే భిన్నంగా ఆలోచించాలి. కొడితే కొట్టాలన్నా 6 కొట్టాలనే ఫీలింగ్ వాళ్ళకి రావాలండి. సో కంఫర్ట్ జోన్ నుంచి ఇలా బయటకు వచ్చినంటే భయం వేస్తుందండి. తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం వేస్తుంది, పారిపోయి ఇక్కడికి వస్తారు. తెలుగు మాట్లాడే వాళ్ళు హిందీ మాట్లాడాలంటే భయం వేస్తుంది, పారిపోయి ఇక్కడికి వస్తారు. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటుంది, భయపడిపోయి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి. కంఫర్ట్ జోన్ మ్యాజిక్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఎక్కడికి రావాలి? కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. అసలు రామాయణం ఎక్కడ స్టార్ట్ అయింది? సీత గీత దాటినప్పుడు వస్తుంది. మీరు గీతలు పెట్టేసుకున్నారు అలాగా, నా బతికింతే, మేము రైతు ఫ్యామిలీ ఎలాగ ఉంటాం, మా ఉద్యోగస్తుల ఫ్యామిలీ ఎలాగ ఉంటాం, మా కులంలో అందరూ ఎలాగ ఉంటారు, మా మతంలో అందరూ ఎలాగ ఉంటారు, మా ఇంట వంట లేదమ్మా, అయ్యో మా ఇంట వంట లేదమ్మా, నిద్ర వస్తున్నారమ్మా. నేను చెప్పాను జర్నీ చేసినట్టు పొద్దున్న వద్దని, నేను నిన్నే చెప్పాను. నేను నీకు సాయంకాలం పెట్టుకున్నాను క్లాస్, ఏం పోయింది నాకు తెలుసు కదా. నేను ఎక్కువ జర్నీ చేస్తానమ్మా, బోళ్ళని దేశాలు తిరుగుతాను, బోళ్ళని రాష్ట్రాలు తిరుగుతాను. జర్నీ చేసిన మన్నాడు నన్ను ఇలాగే క్లాస్ చెప్పంటారు, ఆవలింత నేను క్లాసులు చెప్తుంటాను. కానీ నా ముందు 1000 మంది ఉంటారు, వాళ్ళ కోసం నటించాలి. కాబట్టి సో మ్యాజిక్ ఎప్పుడు వస్తుందంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అంటే వచ్చేది ఫియర్ జోన్ అండి. పారిపోయి ఎక్కడికి వస్తాం, ఇటు తిరిగి మధ్యలోనే ట్రాన్సిషన్ జోన్ అంటాం. వెళ్తాం భయపడిపోయి పారిపోతాం, వెళ్తాం భయపడిపోయి పారిపోతాం. శ్రీనివాస్ బాగా తెలిసింది. వెళ్తాం భయపడిపోతాం. ఈ ప్రయత్నాలలో ఉన్న మధ్య ఫేజ్ని ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఒకవేళ ఆ ఫియర్ జోన్ కానీ బ్రేక్ అయిందంటే యూ విల్ గెట్ ద లెర్నింగ్, నేర్చుకోవడం మొదలు పెడతారు. మీరు మైండ్ స్పేస్ కొత్తగా వెళ్ళినప్పుడు రమా నీకు ఎలా ఉండేది? భయం వేసిందా? డిస్కంఫర్ట్. ఇప్పుడు నువ్వేమైనా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావా? హైటెక్ సిటీ కామన్ అయిపోయింది నీకు. టెక్ హీరో అయిపోయావు. ఏదైనా సరే అయితే హోమోసెక్స్ వాడికి సెక్స్ అంటే డిస్కంఫర్ట్, సెక్స్ చేసిన వాడికి హోమోసెక్స్ అంటే డిస్కంఫర్ట్. ఈవెన్ మొగుడు పెళ్ళానికి నాకు ఇలా కావాలని చెప్పడండి, పెళ్ళం కూడా నాకు మొగుడితో నాకు ఇలా కావాలని చెప్పదండి. భారతదేశంలో 199% మంది అది డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. 195% మంది జెంట్స్ ప్రిమచ్యూర్ ఎడ్యుకేషన్ ఉంది. ఏ ఫిమేల్ కూడా మొగుడు కావాల్సి వచ్చినప్పుడు అవుతుంది, కానీ పెళ్ళం కావాల్సి వచ్చినప్పుడు మొగుడిని అడగలేదు. అడిగితే నీకు ఇల్లు ఎక్కువైపోయింది, మంచిగా తేడా ఉందా అని అడుగుతారు. అదే డిస్కంఫర్ట్. అంటే పెళ్లి చేసుకున్న మొగుడు పిల్లలు కూడా నాకు ఇలా కావాలి అని చెప్పడానికి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారంటే సమాజం ఏ లెవెల్లో ఉందో చూడండి. దాన్ని అన్అసర్టివ్నెస్ అంటారు. అన్అసర్టివ్నెస్ అంటే నువ్వు ఎలా ఉండాలో ఉండలేకపోవడం. డబ్బులు ఎవరిని అడిగారు, పువ్వుల్లో పెట్టిస్తానంటే ఇచ్చేయడం. ఏంటమ్మా నీకు మ్యూట్ చేయమంటావా? నేను మ్యూట్ చేశాను. వీడియో ఆన్ చేయండి. నాకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియకుండా నేను చెప్పలేను. మీరు నైట్ డ్రెస్సులతో ఉన్న ప్రాబ్లం లేదు. ఇది మనకు ఒక చిన్న ఫ్యామిలీ ఫామ్ అయింది. బెటర్ టు గెట్ ఇట్. ఓకేనా? నాట్ ఓకేనా? ఐఎమ్ కేకే క్రాంత్ గారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ కంఫర్ట్ జోన్. వన్స్ కంఫర్ట్ జోన్లో ఉంటే అమ్మ నాన్న పిల్లల కలిపి ఏం చేస్తుంటారు? శుభ్రంగా టీవీ చూస్తూనో మొబైల్లో కూర్చొని చూస్తారు. అంటే ఈ కులం కానీ, ప్రాంతం కానీ, పేదరికం కానీ, భాష కానీ ఇవన్నీ స్లైడ్స్ పంపుతారు చౌదరి కానీ. ఏదో ఒక కారణం చేత ఒక క్యాస్ట్ వాడు ఇంకో క్యాస్ట్ ఎందుకు పై తీసుకోండి చెప్పండి. భయం, కోపం, లేదంటే ఏదైనా జరుగుతుందేమో అనుమానం, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు కదా. ఏంటో మీ క్యాస్టే మంచి క్యాస్ట్, పక్కవాడి క్యాస్ట్ మంచిది కదా, పక్కవాడు ఏమనుకోండి ఈ క్యాస్ట్ మంచిది కాదు అనుకుంటాడు. మేము కమ్యూనిస్టులో ఎక్కువ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేస్తాం. జెంటికల్గా 2 జీన్స్ కానీ ఫామ్ అయితే మంచి జీన్ పడుతుంది అనమాట.
సో ఇక్కడ యువర్ కంఫర్ట్ జోన్, దిస్ ఈజ్ యువర్ కంఫర్ట్ జోన్ వేర్ ద మ్యాజిక్ హ్యాపన్స్. దాని బయటకు రావాలి మ్యాజిక్ అవ్వాలంటే. కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడం వల్లే లాభాలేంటి? ద అమేజింగ్ బెనిఫిట్స్ ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ వై యూ షుడ్ ట్రై ఇట్. ఇది నీ బాగా కనిపించకపోతే దీంట్లోనే ప్రజెంటేషన్ చెప్తాను. బాగా కనిపించలేదా? ఆపేనా? మీకు ఏంటంటారు? ఒక్క అది పెడతాను ఇది పెడతాను, రెండు చూద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి. వచ్చిందా అమ్మయ్య? అంటే పెద్ద స్క్రీన్లో చూపిద్దాం. యాక్చువల్గా ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్కి వెళ్దాం. ఏముంది? కంఫర్ట్ జోన్ నుంచి బయట రావాలంటే కరెక్ట్గా కనిపిస్తుందా? కనిపిస్తుందా? చదవండి ఒకసారి. కంఫర్ట్ జోన్, కంఫర్ట్ జోన్ చదవండి, పైకి చదవండి. దిస్ ఇస్ కంఫర్ట్ జోన్. వన్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయట పడ్డాము అంటే ఓకే, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితే మ్యాజిక్ జోన్ స్టార్ట్ అవుతుంది. మ్యాజిక్ జోన్ నుంచి బయటపడాలి అంటే ఇదిగో ఇలా కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటుంది? కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడం వల్ల లాభాలు: వ్యక్తిగత బుద్ధి అంటే పర్సనల్ డెవలప్మెంట్. రెండోది ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. రెండోది పరిస్థితులకు అనుగుణంగా మారగలుగుతాయి, అడాప్టబిలిటీ అంటాం. దృక్పథం విస్తరించడం అంటే మీ యాటిట్యూడ్ బాగా మారుతుంది. సమస్య పరిష్కార, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటారు. భయాన్ని అధిగమించడం, ఫియర్ని పూర్తిగా మీరు అధిగమించగలుగుతారండి. అలాగే మోటివేషన్, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ప్రేరణ 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 ప్రేరణ, ఇన్స్పిరేషన్, మోటివేషన్. దానికి తగినట్టుగా పెర్స్పిరేషన్ పెడతారు, కష్టపడతారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు మీరు ఎంత జీతం ఇస్తున్నారో అంతకంటే మంచి జీతాలు వస్తాయి. మీరు ఏ జాబ్ చేస్తున్నారో అంతకంటే మంచి జాబులు వస్తాయి. కష్టాల నుండి త్వరగా కోరుకునే సామర్థ్యం, దృఢత్వం. ప్రపంచంలో కష్టాలు లేని వాళ్ళు ఎవ్వరు లేరండి. ప్రపంచంలో అందరికొనే. మీ దేవుడు శివుడికి, విష్ణుమూర్తికి, రాముడికి అందరికీ కష్టాలే. మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే మనల్ని ఇంకా స్ట్రాంగ్గా మార్చడం కోసం. బలమైన సంబంధాలు పెడితే రిలేషన్షిప్ మేనేజ్మెంట్. మీలో కొంతమందికి సరైన రిలేషన్స్ లేవు, దెబ్బతిన్నాయి. ఇక నుంచి మీకు ఎవరెవరు రిలేషన్స్ లేవో వాళ్ళు లిస్ట్ తయారు చేసుకుని అందరికీ ఈరోజు లవ్ కాల్ చేయాలి. అందరూ కూడా నాకు చెప్పాలి, వాళ్ళు లిస్ట్ తయారు చేసుకోండి. మీరు ఎంతకాలం ఎవరితో పట్టడం లేదో, ఎవరితో గొడవలు ఉన్నాయో, ఎవరితోటి గ్యాప్ వచ్చిందో, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మరిదులు కావచ్చు, తోటి కోడలు కావచ్చు, ఆర్ కుటుంబ స్నేహితులు కావచ్చు, లిస్ట్ తయారు చేసుకుని ఒక్కొక్కరికి ఈరోజు కాల్ చేసి నాకు ఏం జరిగింది చెప్పండి. సృజనాత్మకత పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుందండి. జీవితంలో ప్రోగ్రెస్ వస్తుంది, రకరకాల విజయాలు వస్తాయి. అనుభవపూర్వకమైన విద్య అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంట, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. స్వతంత్రత అంటే నీ కాళ్ళ ముందు నిలబడగలుగుతావు, నువ్వు చేసే పనులకు నువ్వే ఇది ఉంటుంది. స్వేచ్ఛాభావం, నువ్వు చాలా ఫ్రీగా మూవ్ కాగలుగుతావు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కోరికలు నెరవేరని భావం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లైఫ్ కనపడుతుందా? ఏమొచ్చింది స్లైడ్? ఏమొచ్చింది? ఓకే, ఇప్పుడు కదా, ఇప్పుడు సెకండ్ స్లైడ్ ఇది రాలేదండి. ఇప్పుడు ఏమొచ్చింది స్లైడ్? కంఫర్ట్ జోన్ నుంచి బయటపడ్డ వల్ల లాభాలు, అది రాలేదా?
రైట్. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడం లాభాలు. ఇప్పటివరకు నేను చెప్పింది అదే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? అది గ్రోత్ వర్సెస్ కంఫర్ట్ జోన్. గ్రోత్ వర్సెస్ కంఫర్ట్ జోన్. మీకు స్లైడ్ కనిపిస్తుంది? అది అంతా చూడొద్దులండి. సీతాకోకచారి కనిపిస్తుందా? కంఫర్ట్ ఫస్ట్ది బ్లూ కలర్లో ఉన్నది ఏదైతే ఉందో దట్ ఈస్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు మీరు గొంగళపూరిలో ఉంటారనమాట. సెకండ్ జోన్ ఏంటి? ఈ పక్కకి వెళ్తానే ఈ సెకండ్ జోన్ ఏదైతుంది ఫియర్ జోన్ అంటాం దాన్ని. దీన్ని ఫియర్ జోన్ అంటాం. ఫియర్ జోన్లో భయపడిపోయి వెనక్కి వస్తే మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే మీరు మళ్ళీ గొంగళపూరికి అయిపోతారు. భయపడి పారిపోయే శ్రీనివాస్ ఎంతకాలం వస్తే అంత కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు లెక్క. దాన్ని కూడా ఓపికగా బ్రేక్ చేస్తే కొన్నాళ్ళ పాటు ఆ భయాన్ని అనుభవిస్తే మీరు దేనికి వస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ ఈజ్ ఎ థర్డ్ వన్ ఈజ్ లెర్నింగ్ జోన్. ఎక్కువ నేర్చుకుంటారు. ఎస్ఏపి నేర్చుకుంటారు, సాంగ్స్ నేర్చుకుంటారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, హిందీ నేర్చుకుంటారు, కార్పొరేట్ కల్చర్ నేర్చుకుంటారు, నలుగురులే కానీ ధైర్యంగా వెళ్ళడం నేర్చుకుంటారు, సాధించడం నేర్చుకుంటారు. ఈ లెర్నింగ్ జోన్లో నేర్చుకునేది అలాగే కంటిన్యూ చేస్తే లాస్ట్ ఈ క్యాటర్పిల్లర్ బొంగళి పురుగు ఏమైంది? ఇక్కడ ఏం కనిపిస్తుందండి? ఇది సీతాకోక చిలుక. సీతాకోక చిలుక గ్రోత్ జోన్. వాట్ ఇస్ ఇట్? మీరు కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు 187% మంది సక్సెస్ అనేది నార్మల్గా ఉంటుందండి. ఓన్లీ 10%, 5% వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. లెర్నింగ్ జోన్లోకి వచ్చినప్పుడు మీరు నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది. అది కానీ కంటిన్యూ చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఆపివ్వలేరండి. 87% మంది సక్సెస్ అనేది గ్రోత్ జోన్లోకి వచ్చాకనే వస్తుంది. లాస్ట్లో 3% మంది ఉంటారండి, వాళ్ళు మ్యాజిక్ జోన్ అంటారు. వాళ్ళే అంబానీలు, వాళ్ళే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, వాళ్ళే విప్రో ప్రేమ్జీ, వాడే సత్యం రామలింగరాజు గారు, అతనే మన పేటిఎం శర్మ గారు, ఫ్లిప్కార్ట్ ఓనరు బన్సాల్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేదంటే రెడ్ బస్ .in కావచ్చు. వీళ్ళందరూ 3% లెవెల్లోకి వస్తుంది అనమాట. 87 నుంచి 97 వరకు వచ్చేవాళ్ళు సూపర్ సక్సెస్. లాస్ట్ 3% మహామేధావులు అయిపోతారు, గొప్ప వాళ్ళు అయిపోతారు. జొక్కల్ బార్గు, స్టీవ్ జాబ్ వాళ్ళు. అట్లీస్ట్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రావడంతో మీకు భయం వేస్తుంది. భయం తట్టుకుంటే లెర్నింగ్ జోన్ తట్టుకుంటే గ్రోత్ జోన్ వస్తుంది. దీన్ని చూడండి, ఈ బొమ్మలు కనబట్టలేదు, బ్లూ కలర్లో ఉన్నది నిన్ను నువ్వు తెలుసుకోవడం అనమాట ఫస్ట్ది అనమాట. తర్వాత నెంబర్ 2 గ్రోత్ మైండ్ సెట్. నెంబర్ 3 స్థితిస్థాపకత, అడాప్టబిలిటీ, రెసిలియన్స్. ఏ పరిస్థితులకు వెళ్తే బెంగళూరు అంటే బెంగళూరుకి అలవాటు పడ్డాం. ఏ ఇంట పక్షి ఆ పలుకుతుంది అన్నట్టుగా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు అడాప్టబిలిటీ రావాలి. అంతేగాని నేను మా ఇంట్లో పప్పు అన్నం తిన్నానంటే అక్కడ పప్పు లేదంటే నాకు ఆకలి వస్తుందంటే కుదరదు. ఏ పరిస్థితులకైనా సరే తట్టుకుని నిలబడాలి. అడాప్టబిలిటీ. ఒక నీళ్ళని ఒక పాత్రలో వేస్తాం అనుకోండి, ఆ పాత్ర షేప్ వస్తుంది. గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్ వస్తుంది. మన అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే రెసిలియెంట్ అండ్ అడాప్టబిలిటీ స్కిల్స్. ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో బాగుందని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితులు అమెరికా, కెనడా, లండన్, మైండ్ స్పేస్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉండవు. మీరు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితులకి యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా మలుచుకోవడమే లైఫ్ అంటే. లెట్స్ నెక్స్ట్ స్లైడ్. అంటే నేను ఇంకొకసారి ఇది చాలా ఎలాబరేటెడ్గా చెప్పాల్సిన క్లాస్ అది, మీరు కుదరదు అంటున్నారు కాబట్టి నేను గబగబా చెప్తున్నాను అంతే. ఇది చాలా ఎలాబరేటెడ్గా 2-3 గంటలు చెప్పే క్లాస్ అనమాట అది. అంటే మీరు ఒక 6 గంటలో వెళ్ళిపోతానంటున్నాడు కదా 15 మినిట్స్లో. అది ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? కంఫర్ట్ జోన్ నుంచి 2వ జోన్లోకి వెళ్ళాం. ఆ 2వ జోన్ పేరేంటి చూసారు ఇక్కడ? ఫియర్ జోన్, భయం. మీరు పల్లెటూరులో పుట్టారు, మొదట ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఎలా ఉండేది మీకు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అప్పుడు ఎలా ఉండేది? భయం వేసేదా లేదా? ఇప్పుడు మీరు ఈజీగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా 30 పదాలు ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు. మాలాంటి రచనలకి అయితే 30 లక్షల పదాలు రావాలి, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి పెద్దగా ఎక్కువ పదాలు అక్కర్లేదు.
భయంతో పారిపోయి ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుగు మీడియంలో వాళ్ళు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎంతమంది, ఎందుకంటే వాళ్ళు భయానికి ఎక్స్పోజ్ అవ్వలేదు, ఇంట్లో కూర్చుండిపోయారు. స్పీకింగ్ ఇంగ్లీష్, వాకింగ్ ఇంగ్లీష్, జంపింగ్ ఇంగ్లీష్, జాగింగ్ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతూ కూర్చున్నారు అంతే తప్పించి ఎక్స్పోజ్ అవ్వలేదు. మీరు ఇంట్లో థియరీలు నేర్చుకున్నది మాత్రం ఎక్స్పోజ్ కారు. ఒకసారి మైండ్ స్పేస్కి వెళ్ళినా, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళినా 3 నెలల కల్లా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మధ్యప్రదేశ్లో నెలలు ఉంటే హిందీ వచ్చేస్తుందండి. అంటే అర్థమంటే ఇక్కడ ఫీల్ జోన్ నుంచి పారిపోయి రావద్దు, ఫీల్ జోన్లోనే ఉండండి. అంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తే భయం పారిపోతుంది, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు ప్రభావితం అయిపోతారు, తప్పించుకోవడానికి సాకులు వెతుకుతారు. పరీక్ష అంటే భయం అనుకోండి, కడుపు నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి, అదే ఎగ్జామ్ ఫియర్ అంటే. మీరు అందరూ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాక ఫియర్ జోన్ అంటే శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఫియర్ జోన్లోకి వెళ్ళాడు, అవునా లేదా? రమాదేవి నువ్వు కూడా ఫీల్ జోన్లోకి వెళ్ళావా లేదా? వచ్చేసాడాలి. మన ప్రవీణ్ ఎప్పటికి కూడా ఫీల్ జోన్ ఉన్నాడా, బయటకు వచ్చాడా? వన్స్ అపాన్ ఎ టైమ్ మై 4 fathers ఆర్ కింగ్, ఆ టైంలో ఉన్నా కదా. అదే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నేను ఇంకోసారి క్లియర్గా చెప్తాను, ఇది చాలా మంచి క్లాస్. ఇది 2-3 గంటలు చెప్పే క్లాసే, కానీ త్వరగా చెప్పేది కాదు. ఓకే, ఒక బాక్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ది కంఫర్ట్ జోన్, సెకండ్ది ఫియర్ జోన్, థర్డ్ది లెర్నింగ్ జోన్, ఫోర్త్ది గ్రోత్ జోన్. కంఫర్ట్ జోన్లో చూడండి ఎంత లేజీగా ఉన్నాడు ఇది ఎలా ఉన్నాడు చూడండి, లేజీగా కంప్యూటర్ దగ్గర కూర్చుని భగవంతుడు అన్ని కష్టాలు నాకు వచ్చేసినాయి, ఏడు కొట్టు ముఖం పెట్టరా, ఇది జీవితమేనా, అసలు బాలేనా, అందంగా లేనా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సరే అని చెప్పేసి నాలో తిట్టడం, అరవడం, కేకలు పెట్టడం, మట్టుకలేయడం, నీకు బుద్ధి లేదో సిగ్గు లేదో ఏదో రెచ్చగొట్టడం చేశాడు అనుకోండి, బయటకు వెళ్తాడు. రెండో ఫేజ్ ఎలా ఉంది, ఆ మియ్యో పిల్లి, మిల్క్ షేక్ పిల్లి అయిపోతాడు అనమాట. పెళ్ళం మీద భుజం మీద చెయ్యమని అనుకోండి, నేను అటువంటి వాడు కాదని వాళ్ళు చాలా మంది. అంటే రాముడు పెళ్ళం మీద వేయలేదు, శ్రీకృష్ణుడు వేసాడు, మర్చిపోకండి. చాలా మంది మన భారతదేశంలో 195% మంది మొగుళ్ళు పెళ్ళం మీద భుజం, అంటే ఇంట్లో వేయడం కూడా వేరు, బయటికి వెళ్ళి ఏ సిఎంఆర్ మాల్కో లేదుకుంటే సుజనా మాల్కో లేదంటే డిమార్ట్కి వెళ్ళినప్పుడు భుజం మీద చెయ్యేసి, చేతిలో చెయ్యేసి చెప్పు బాబా నడమని అన్నాం అనుకోండి, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ పిల్లి అనమాట. మియ్యో పిల్లి, మిల్క్ షేక్ పిల్లి, పియ్యో పిల్లి అయిపోతాం. ఇంటికి వచ్చాక కదిపామనుకోండి, కాండ్రగట్లో బో పులి అయిపోతాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎ తమోరాజసిక్ పర్సనాలిటీ, ప్యాసివ్ అగ్రెసివ్ పర్సనాలిటీ. నాకు గురించి తెలియదు, పళ్ళు నువ్వు వేస్తాం. అక్కడికి వెళ్తే పిల్లి, ఇక్కడికి వెళ్తే పులి. ఇదే స్థితిలో కంటిన్యూ అయితే ఒక అమ్మాయి మీద చెయ్యేసి నడితే 4 రోజుల తర్వాత అటు చూస్తాడు ఇటు చూస్తాడు ఫీలింగ్ ఉంటుందా? ఉండదు కదా, అలవాటు అయిపోతుందా లేదా? దట్ ఈస్ కాల్డ్ ఇస్ అగైన్ లెర్నింగ్ జోన్. ఇప్పుడు వీడు నేర్చుకుంటున్నాడు, ఎదుగుతున్నాగా మమ్మీ, కంప్లైంట్ బై కంప్లైంట్ గర్ల్. 4th వచ్చిందంటే గ్రోత్ అనమాట. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. మరొకటి అవకాశం లేకుండా సక్సెస్ వచ్చే పొజిషన్ ఏమైనా ఉంటే అది అనమాట. ఇప్పుడు చూడండి ఇది 4 ఫేజ్లు. ఈ 4 ఫేజ్లో ఫస్ట్ కంఫర్ట్ జోన్ ఉంది. శుభ్రంగా ఇంట్లోకి వచ్చి టీవీలు చూస్తూ, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, మొబైల్ పట్టుకుని అసిగేసుకుంటూ, చంద్రబాబు ఎలాగెందుకు, జగన్ ఎలాగెందుకు, కేసీఆర్ ఎందుకు సొత్తు కొట్టుకుంటూ, ఐపీఎల్ మ్యాచ్లో క్రికెట్ గురించి, స్కోర్ గురించి సోది కొట్టుకుంటూ ఫీల్ అవుతూ కూర్చునేది ఏంటంటే పడకూర్చున్న రిస్క్ లేని జోన్, సుఖం సురక్షిత వేయడం. శుభ్రంగా కూర్చుంటాడు ఇంట్లో, ఎప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటాడు. దాన్ని బ్రేక్ చేస్తే ఇక చూడండి భయపడిపోతున్నాడు. చూడండి సెకండ్ ఫేజ్ కనపడుతుందా, అది బాబాయ్ భయం వస్తుంది బాబాయ్, అదనమాట. నెక్స్ట్ దాంట్లో ఎవరిదో ఫోన్ వస్తుంది, రిజెక్ట్ నొక్కండి. తర్వాత వచ్చేది లెర్నింగ్ జోన్, 3rd 4th వచ్చి గోల్ జోన్. ఇవన్నీ ఇంకోసారి డీటెయిల్గా చెప్తాను, అతనికి టైం అయిపోతుందట, మనం మాట్లాడుకుందాం తర్వాత. ఈసారి ప్రజెంటేషన్ పెద్దగా చెప్తాను మీకు. మైండ్ సెట్లో 2 రకాలు. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, నేను ఇంతే, నేను ఇలాగ పుట్టాను, నేను మారనంటే మార్చ్. మా ఇంటా వంట లేదమ్మా, మేమందరూ ఎలా ఉంటాం, మా అమ్మ మా పప్పు ఎలా ఉండింది,
మా అమ్మ కూడా పప్పు ఎలాగ ఉన్నది, నేను కూడా పప్పు ఎలాగ ఉన్నది, నా కొడుకు కూతురు కూడా పప్పు కూడా వండుతాను. ఇది మారరాళ్ళు. అంటే మీరు ఏ క్యాస్ట్లో పుట్టారో అలాగా, మీరు ఎక్కడ పెరిగారో అలాగా. ఇంకా జీవితంలో ఎదుగుదల ఉండకుండా ఫిక్స్డ్ మైండ్ సెట్. దీన్ని ఏమంటారు? సాలిడ్ మైండ్ సెట్ అంటారు. ఏమంటారు? సాలిడ్ అంటే ఘన పదార్థం. ఘన పదార్థంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు మారడానికి ప్రయత్నం చెయ్యరు కాక చెయ్యరు. అంటే ఘన పదార్థం వాడు మారడంటే మారడు. నేను చచ్చిన మారనంటాడు, మా ఇంట వంట లేదంటాడు. ఘన పదార్థానికి ఆపోజిట్ అండి. మేధావులారా, నలుగురు, నేను 5వ వాడిని. ఘన పదార్థానికి ఆపోజిట్ అండి ద్రవ పదార్థం. రెండో దాని పేరేంటి? పర్సనాలిటీ పేరేంటంటే ఫ్లూయిడ్ మైండ్ సెట్. ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటే ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడాన్ని ఫ్లూయిడ్ మైండ్ సెట్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ గ్రోత్ మైండ్ సెట్. ఘన పదార్థం మారదండి. ద్రవ పదార్థం మీరు ఏదైనా కాంటాక్ట్ వేస్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది. నీటిలో వేస్తే నీరు, గ్లాస్లో వేస్తే గ్లాస్ షేప్ వస్తుంది, బౌల్లో వేస్తే బౌల్ షేప్ వస్తుంది. ఏ షేప్ అయినా వచ్చింది ఫ్లూయిడ్ మైండ్ సెట్. ఫ్లూయిడ్ మైండ్ సెట్ అడాప్టబిలిటీ, రెసిలియన్స్, స్కేల్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటే అప్పుడు అక్కడ అలా మారిపోతుంది. ఈనాడు ఏ మగుడు కూడా పిల్లలకి ఐ లవ్ యూ చెప్పుకుంటాడండి. అడగండి మీ బావల్ని, పిన్నిల్ని, అక్కల్ని, తమ్ముల్ని, బావగారు ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పారని అడగండి. ఇంకా అయ్యో అది కూడా జోకేస్తుంది వాళ్ళ మీద. నేను ఎవరికైనా సరే ఐ లవ్ యూ చెప్పను అనుకోండి, సార్ నాకు పెళ్ళి అయింది సార్, నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంటంటే, పెళ్ళి అయింది ఐ లవ్ యూ చెప్పకూడదా? యూఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఒకసారి పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పి చూడండి, కరిగిపోతుంది, ఫ్లూయిడ్ అయిపోతుంది. మారాలి. మారినంత వరకు నీకు సక్సెస్ రేట్ ఉండదు కాక ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది గ్రోత్ మైండ్ సెట్, ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్. అది ఇందాక తెలుగులోది, ఇది ఇంగ్లీష్లోనే. అంతే. స్లైడ్స్ పంపుతాం కదా, చదువుకుందరు కానీ. ఇంకో మైండ్ సెట్ ఉంటుందండి. ఆ మైండ్ సెట్ ఏంటంటే స్కేర్సిటీ మైండ్ సెట్, అబాండెన్స్ మైండ్ సెట్ అని. మైండ్ సెట్లో చాలా రకాల 8 రకాల మైండ్ సెట్లు ఉంటాయి. స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే ఇంకేముంది, కరువు వచ్చేసింది, అమెరికాలో కలికాలం దాపించింది, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు, అయిపోయిందండి, ఇంకేం లేదట, అంతా అయిపోయిందట. అమెరికాలో రెసిషన్ వచ్చిందట, అందరూ ఉద్యోగాలు తీసేస్తున్నారంటండి, ఇంకేం లేదండి, అంతా అయిపోయిందండి. ఆ జగన్ వచ్చాడండి, ఇంకా అయిపోయిందండి, అంతా అయిపోయిందండి. ఆ కేసీఆర్ పోయాడండి, ఇంకా అంతా అయిపోయిందండి. ఇలాగా స్కేర్సిటీ అంటే ₹1,00,000 10,000 వాడామనుకోండి, అయిపోయి 10,000 అయిపోయింది. ఎలాగా నా దగ్గర డబ్బుల్లో అసలే పేదరికలు పుట్టాం, కులంతో పుట్టాం, నల్లగా పుట్టాను, పొట్టుగా పుట్టాను, నాకు ఇంకా అవకాశాలు లేవు. బికాస్ నాకు లోపాలు ఉన్నాయి, ఎడెక్వెసీ లేదు, నాకు ఇండెక్వెసీ ఉంది. దానికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఇండెక్వెసీకి ఆపోజిట్ అడెక్వేట్ మీన్స్ అబాండెన్స్. అబాండెన్స్ అనే పదాన్ని రీస్టార్ట్ థెరపీలో నేను వాడతాను. అబాండెన్స్ అంటే మీనింగ్ తెలుసా మీకు? అబాండెన్స్ అంటే దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ economic depression, there is life after 10 years imprisonment, there is life after any discrimination or any depression. ఇంకా దాని మీనింగ్ అంటే తెలుసా? ఇంకా మిగిలే ఉంది అనంట సార్, ఇక్కడ ఆగిపోలేదు, ఇక్కడ నుంచి ఆగిపోలేదు అనంట సార్, ఇంకా మిగిలే ఉంది. చేతులు పెట్టండి. ఇంకా మిగిలే ఉంది అంటే మీకు జీవితం ఎంత ఉందంటే, మీకు కోల్పోయిన దానికోసం ఆలోచిస్తే స్కేర్సిటీ, మిగిలి ఉన్న దానికోసం ఆలోచిస్తే అబాండెన్స్. భూకంపాలు వచ్చిన బుచ్చు గుజరాత్లో ఈనాడు పెద్ద లెవెల్కి ఎదిగిపోయిందండి. భూకంపాలతోటి 25 ఏళ్ళ క్రితం కూపంటలతో వచ్చింది కచ్చు బుచ్చు ప్రాంతాలు. జపాన్ అనేది 50 సంవత్సరాల క్రితం సెకండ్ వరల్డ్ కారణంగా ఎంతో ఇబ్బందులు ఎదురైంది, ఈనాడు గొప్పలో. సింగపూర్ అనేది చిన్న ఐలాండ్ అండి, అది ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఎంత అద్భుతంగా జరుగుతుంది. ఒక చుట్టూ నీళ్ళు ఉన్న దుబాయ్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది. అన్ని కష్టాలు ఉన్న వాళ్ళు కష్టాలు దుమ్ము దులుపుకొని ఈనాడు తిరిగి చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు,
అయిపోయింది అనే దాని గురించి బాధపడమే, మిగిలి ఉన్నది ఏంటో ఆలోచించండి. ప్రవీణ్ జీవితంలో కోల్పోయిన దాని గురించి ఆలోచించద్దు. మనకి ఎదురుగా కనపడుతుంది లైట్ కావాలి, లైట్ వచ్చేసి కోల్పోయిన లైఫ్ కాదు, ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు నేను తలుచుకుంటే రీస్టార్ట్ ఫ్రమ్ జీరో, రీస్టార్ట్ ఫ్రమ్ జీరో. ఇప్పుడు మొదలుపెట్టు, ముగించు. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి. అంతేనా శ్రీనివాస్? రీస్టార్ట్ థెరపీ అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే స్టార్ట్ ఫ్రమ్ జీరో, స్టార్ట్ ఫ్రమ్ జీరో. అబండెన్స్ మెంటాలిటీ అంటే పోయిన దాని గురించి ₹1,00,000 10,000 కోసం కాదు, మిగిలి ఉన్న 90,000 కోసం ఆలోచించు. 90 లక్షలుగా మార్చే అంతే. ఆడి తిట్టాడు, ఈడు తిట్టాడు, దొంగడు ఈడు దొంగడు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు దరిద్రాన్ని గుర్తు తెచ్చుకోవద్దు. ఈనాడు మళ్ళీ చెప్తాను, సాయంకాలం లోపల మీ శత్రులు, మేనత్తులు, పిన్నులు, బాబాయిలు, మిమ్మల్ని ఎవరెవరైతే కామెంట్ చేస్తారో, తోడుకోడళ్ళు, మధ్యలు, బావగారులు, అక్కలు మగుళ్ళు, మీరు ఎవరితోటైతే డిస్ట్రిబ్యూషన్లు ఉన్నాయో ఆర్ గ్యాప్ వచ్చిందో మీతో చదువుకున్న వాళ్ళు, కొలీగ్స్, మిమ్మల్ని బాగా గొప్పగా ఫీల్ అయిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఈరోజు సాయంకాలం లోపల కాల్ చేసి నాకు ఎవరెవరు ఏం జరిగిందో అన్నాడు. బావగారు బాగున్నారండి, చెల్లి బాగున్నావా అడగండి. ఏమి తిరిగి ఇలా పలకరించేస్తున్నా అనుకుంటారు. అయినప్పటికీ మీ మధ్య పోయిన బాండింగ్ మరలా వస్తుంది. ఏమొస్తుంది? నాకు ఈ శ్రీనివాస్ ఒక టార్గెట్ పెట్టాడు, 11:15 అయిపోవాలని. ఇలా టార్గెట్ పడితే నేను స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది, దానివల్ల క్వాలిటీ మిస్ అవుతాం. బికాజ్ ఏంటంటే ఇది ఎలాబరేటెడ్గా చెప్పి ఎంత స్పీడ్గా చెప్తే మీకేమో అర్థం కాదు. లీడింగ్ పర్సన్ బిగిన్స్ విత్ మేనేజింగ్ యువర్ మైండ్ సెట్. చైనీస్లో మేనేజ్మెంట్ ఒక లా ఉంది. మీరు గతంలో ఎలా ఆలోచించారో ఇప్పుడు అలా ఆలోచిస్తే గతంలో ఎలా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు అలాగే రిజల్ట్ వస్తుంది. గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచించండి, గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్ వస్తుంది. ఇంతకాలం నా దగ్గరికి వచ్చేటప్పుడు మీ ఆలోచన తీరేంటి, అదే విధంగా కంటిన్యూ చేద్దాం. డిసైడ్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయారా? ఫిక్స్ అయిపోయారా? గతంలో ఉన్నట్టుగానే అలా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? మారాలనుకోవడం లేదా? ఫిక్స్డ్ మైండ్ సెట్ మీరు నోటితో మాట్లాడే నోరుంది కదా, పడిపోయిందా? రైట్. అంటే గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్ మీకు వచ్చి తీరుతుంది. మైండ్ సెట్ మ్యాటర్స్ అంటే అది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరున్న కంఫర్ట్ జోన్ ఇది, కంఫర్ట్ జోన్. ఇప్పుడు మీరు వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్. ప్రపంచం చాలా పెద్దగా ఉంటుందండి. ప్రవీణ్ దేనికోసం ఆలోచించాడో అవన్నీ ఆఫ్టర్ అయిపోతాయి. ప్రత్యేసి దేని గురించి ఆలోచిస్తే అన్నీ ఆఫ్టర్ అయిపోతాయి. రమ దేనికోసం బాధపడిందో డిప్రెషన్ కానీ ఆఫ్టర్. శ్రీనివాసు దేనికోసం గుండె ఎడవైపు నుందో కుడివైపు నుందో డౌట్ వచ్చిందో అవన్నీ మైనర్ ఇష్యూస్ అయిపోతాయి. మీ ప్రపంచం ఏంటి? చాలా పెద్దది. ఇంత కప్పులో నీళ్లు, ఇంత కప్పు నీళ్ళలో ఒక చెంచాడు సాల్ట్ వేసాం, తాగలమా? తాగలేం. గోదావరి నీళ్ళలో చెంచాడు షుగర్ వేసాం, చెంచాడు సాల్ట్ వేసాం. ఈ చెంచాడు సాల్ట్ గోదావరి నీళ్ళ మార్చగలదా? మీ ప్రపంచం చిన్నది అయినప్పుడు, మీ ప్రపంచం చిన్నది అయినప్పుడు ఏ వ్యక్తితో రిలేషన్ ప్రాబ్లం వచ్చినా సరే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మీకు అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు ఏ అవకాశంలో ప్రాబ్లం వచ్చినా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ ప్రపంచం చుట్టూ గీత తీసుకున్నప్పుడు ఆ ప్రపంచంలోకి ఎవరు వచ్చినా సరే మీకు నచ్చదు. అది పిల్ల వచ్చినా, మొగుడు వచ్చినా, ఇంకొకరు వచ్చినా సరే. మీరు విశాలంగా ఉండి ఎక్కువ మందితో రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు గోదావరిలో సాల్ట్ అయితే దాని టేస్ట్ మారినట్టే ఒకరితో ప్రాబ్లం వస్తే వచ్చింది, వచ్చింది, రిపేర్ చేసుకుంటాను, ఇంతమంది ఉన్నారు కదా నాకు. ఓకే, దెన్ ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పాను. నేనేం చెప్పాను? నువ్వు మార్చు. న్యూ మైండ్ సెట్, న్యూ రిజల్ట్స్. ఎంతకాలం ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచించు, ఎంతకాలం వచ్చిన దానికంటే భిన్నమైన రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు ఎలా ఆలోచించారో అలా మాట్లాడతారు. ఎటువంటి మాట్లాడతారో అటువంటి పనులు చేస్తారు, ఎటువంటి పనులు చేస్తారో అటువంటి అలవాట్లు వస్తాయి, ఎటువంటి అలవాట్లు వస్తాయో అటువంటి వ్యక్తిత్వం వస్తుంది, ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు వస్తుంది.
ఇంతకాలం ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే భిన్నమైన మాటలు నోటంటే వస్తాయి, భిన్నమైన చేతలు చేస్తారు, భిన్నమైన వ్యక్తిత్వం ఫామ్ అవుతుంది, భిన్నమైన అలవాట్లు ఫామ్ అవుతుంది, భిన్నమైన భవిష్యత్తు వస్తుంది. Rewrite your destiny. You want to rewrite your destiny or not? Yes or no? Yes. Another sorry. Yes. Yes. తుస్సుగా అంటున్నారు గడిగా. ఎస్. ఊపు కావాలి, దమ్ము కావాలి, దరువు కావాలి. గడి. ఇప్పుడు ఫైనల్గా మీకు ఏదైతే వచ్చిందో అది వస్తుంది. అతని టైం నాకు చెప్పిన టైం క్లోజ్ చేస్తున్నాను. 15 minutesలో ఆపమన్నాడు. దిస్ ఇస్ యువర్ నౌ లీవింగ్ ద కంఫర్ట్ జోన్. ఆర్ యూ రెడీ టు లీవ్ ద కంఫర్ట్ జోన్? ఆర్ యూ రెడీ టు లీవ్ ద కంఫర్ట్ జోన్. ఆర్ యూ లీవింగ్ ఆర్ నాట్? మొదలు పెడతారా? బయటకు వచ్చేద్దామా? బయటికి నౌ యువర్స్ న్యూ లైఫ్. ఈరోజు టర్నింగ్ పాయింట్. దిస్ ఇస్ ద న్యూ వేవ్. మీ విజన్ మారిపోతుంది. బొక్కల్లో మంచి కలర్ వచ్చేస్తుంది, బేబీ పింక్ వచ్చేస్తుంది నల్లాల తర్వాత, కళ్ళలో గ్లో వచ్చేస్తుంది. కొంచెం కేర్ తీసుకోండి మొక్కలకి. బాబు ప్రవీణ్ కొంచెం స్క్రబ్ పెట్టుకో, కొంచెం పూసే పైన. ప్రత్యూష అమ్మమ్మలా ఉంటున్నావు నువ్వు. ఎంత ఎంఫాసిస్ అయితే మాత్రం, ఎంత చిత్తూరు జిల్లాలో పుట్టి అంటే బెంగళూరు క్వాలిటీస్ రావాలి కదా. మార్చుకో. బెంగళూరులో ఉంటున్నావు, 7 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు, ఇంకా ఎలా ఉంటే అలాగే. బీ లుకింగ్ గుడ్, సౌందర్యలహరి, ఫీలింగ్ గుడ్, ఆనందలహరి. అందరినీ ప్రేమించండి, ప్రేమను పరిమితం చేసుకోకండి. మేరా నామ్ జోకర్లో హార్ట్ ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి. అబ్బా 5 నిమిషాలు బాబు అయిపోతుంది ఇది. ఏదైనా ఉంటే ముందు చెప్పండి, అప్పుడు మాత్రమే నేను టైం సెట్ చేశాను. సో పర్సనల్ కాదు, ఒకటి విజన్ కావాలి, దానికి మోటివేషన్ కావాలి, గోల్స్ పెట్టుకోవాలి, దాంట్లో డెవలప్ అవ్వాలి, ఫైనల్గా ప్లానింగ్. ఇదన్నీ ఉంటే మీ లైఫ్లో ఏది కావాలితే అది చేయడానికి వీలవుతుంది. ఫైనల్గా పాజిటివ్ మైండ్ సెట్. ఓకే శ్రీనివాస్, బాయ్. నేను అన్న టైంకి నేను ఇచ్చేసాను. బాయ్, ఆల్ ద బెస్ట్. నువ్వు లాగౌట్ అయిపోవు, లాగ్ పెట్టుకుంటే లాగౌట్ అయిపోవు. మేమేమో మనం పరంపరం. రైట్ బాయ్, రైట్. దట్ ఈస్ యాక్చువల్గా ఇది 2 hours పైన చెప్పే క్లాసు. మనంతా కలిపి అతను మీటింగ్ ఉందట, అతను సాఫ్ట్వేర్. నేను ముందే చెప్పాను, ఎవరికైనా ఏదైనా ఉంటే టైం. రమకు కూడా చెప్పాను, నువ్వు వచ్చినంటే క్లాస్కి అటెండ్ అవ్వు, నీకు నిద్ర వస్తుంది, సాయంకాలం పెట్టుకుందామని. అంటే ఇవన్నీ సుమారు 18 లక్షలు 20 లక్షల మంది నేను క్లాసులు చెప్పిన అలవాటు అనమాట. ఎవరెవరికి ఏది వస్తుంది నాకు ముందే తెలుస్తుంది. నేను ముందే ఇంటిస్తాను. మీకు అలవాటు లేదు కదా, అందుచేత నేను ఐ క్యాన్ మేనేజ్ అని అనుకుంటారు, కానీ నిద్ర వస్తుంది. నాకు కూడా వస్తుంది, ఎందుకంటే నేను చాలా క్యాంపులకు వెళ్తుంటాను. బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి మొన్న వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చాను ఆదివారం సాయంకాలం. చాలామంది ఆదివారం సాయంకాలం ఫోన్ చేయడం తెగటాయి చేశారు లేదు ప్రతిసారి సండే మార్నింగ్. బికాజ్ నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను, ప్రోగ్రామ్ చేసి వచ్చాను. థర్స్డే ఐఎమ్ గోయింగ్ ఫర్ థాయిలాండ్. ఐ విల్ బ్యాక్ బై 13. సో ఎవ్రీ మంత్ నాకు ఒక ఫారెన్ టూర్ ఉంటుంది. కొంచెం ఇది బ్రేక్ అయిన నుంచి ప్రోగ్రామ్స్ ఆపాను అనమాట. నాకు దీనివల్ల ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి. సో కంటిన్యూస్గా 10,000 మంది 5,000 మంది ట్రైనింగ్లు ఉంటాయి. ఊపు రావాలంటే ఒక దమ్ము ఉండాలి, ఒక దరువు ఉండాలి. చెప్పండి సార్ అనకూడదు. ఎలా ఉండాలి? రా కబడ్డీ 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 ఆడేసుకోవాలి. చెడుగుడు ఆడేసుకున్నప్పుడే సక్సెస్ వస్తుంది. దానికి అది సక్సెస్ రాదండి. మీ తలరాతిని మీరు మార్చుకోవడం మొదలుపెట్టినప్పుడు కొత్త జీవితం వస్తుంది, కొత్త లైఫ్ వస్తుంది.